హాయ్ వెల్కమ్ టు తేజస్వి ఎడిట్స్ 95 డేస్ ఆఫ్ ఎడిటింగ్ ఛాలెంజ్లో ఈరోజు డే 46. ఈరోజు వీడియోలో ఒక పర్టికులర్ థింగ్ యొక్క కలర్ని ఎలా చేంజ్ చేయాలో చూద్దాం. సో ఇప్పుడు నేను దీన్ని ఐస్ కలర్ని చేంజ్ చేద్దాం అనుకుంటున్నా బై యూజింగ్ హెచ్ఎస్ఎల్ క్వాలిఫైయర్. సో పిక్కర్ని సెలెక్ట్ చేసి ఫస్ట్ దీన్ని జూమ్ చేద్దాం. ఓకే, ఐస్ కలర్ కాబట్టి ఐస్ వరకు సెలెక్ట్ చేద్దాం. ఒకసారి హైలైట్ అని క్లిక్ చేసి చూద్దాం. మొత్తం సెలెక్ట్ అవ్వాలి ఐస్. సో అందుకని ఏం చేయాలి, మ్యాటేలోకి వెళ్ళేసి క్లీన్ బ్లాక్ని అడ్జస్ట్ చేసి చూద్దాం. నో, వైట్. ఓకే, అండ్ ఇన్పుట్ అవుట్పుట్ రేషియో సెట్ చేద్దాం. ఓకే, దిస్ ఈస్ గుడ్. అండ్ వైట్ అనేది ఇక్కడ ఎక్కువ కనపడుతుంది కదా, సో ఫస్ట్ వైట్ అనేది తగ్గిద్దాం. ఓకే, సో ఇప్పుడు హైలైటర్ ఆఫ్ చేసి హ్యూజ్ని ఇంక్రీజ్ చేసి చూద్దాం. బ్లూ. ఓకే, బట్ ప్రీవియస్ కలర్ కొంచెం కనపడుతుంది రైట్. సో అందుకని యాడ్ క్లిక్ చేసి పిక్కర్ యాడ్ ఆపోజిట్ కలర్ మీద క్లిక్ చేయండి. రిమూవ్డ్. సో ఒకసారి ప్లే చేసి చూద్దాం. పర్ఫెక్ట్. సో నెక్స్ట్ వచ్చేసి 3D క్వాలిఫైయర్ని యూజ్ చేసి దీని ఐస్ కలర్ ఎలా చేంజ్ చేయాలో చూద్దాం. సో ఫస్ట్ జూమ్ చేద్దాం. పిక్కర్ని సెలెక్ట్ చేసుకుందాం. ఏ పార్ట్ని అయితే మనం కలర్ చేంజ్ చేయాలనుకుంటున్నామో ఆ పార్ట్లో లైన్ టైప్లో సెలెక్ట్ చేద్దాం. అండ్ యాడ్ పిక్కర్, మోర్ లైన్స్. సో ఇప్పుడు హ్యూజ్ అనేది చేంజ్ చేసి చూద్దాం. సమ్ గ్రీనిష్. ఓకే, అండ్ యాడ్ పిక్కర్ క్లిక్ చేసి ఇంకేమైనా రిమైనింగ్ కలర్ ఎక్కడైనా కనపడితే అక్కడ అడ్జస్ట్ చేసి జూమ్ అవుట్ చేసేద్దాం. ఓకే, అయితే ఇక్కడ మనం గీసిన పాత్స్ అనేవి కనపడుతున్నాయి కదా, సో అవి కనపడద్దు అంటే ఇక్కడ షో పాత్ అని ఉంది కదా, సో దాన్ని ఆఫ్ చేయాలి. ఓకే, రిమూవ్ అయిపోయాయి. అండ్ ఇక్కడ కొంచెం ఇక్కడ ఆరెంజ్ కలర్లో కనపడుతుంది కదా, సో ఒకసారి జూమ్ చేసి దాన్ని కూడా రిమూవ్ చేద్దాం. ఓకే, నైస్. ఒకసారి ప్లే చేసి చూద్దాం. జూమ్ అవుట్. ప్లే. నైస్. ఇది బిఫోర్, ఇది ఆఫ్టర్. సేమ్ అలానే ఇందాక క్లిప్ ఎలా, ఇది బిఫోర్, ఇది ఆఫ్టర్.